ఇప్పుడు జీవోదేవ సనాతన శంకరాచార్య చెప్పిన మాట నేనేమిటి చెప్పేది ఇక్కడ. దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ సనాతన చర్యేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఏ జీవుడు మీతో మాట్లాడుతున్నాడో, ఏ జీవుడు మీలో ఉండి నా మాటలు వినేలా చేస్తున్నాడో ఆ జీవుడే దేవుడు, ఆ జీవుడే దేవుడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఆ జీవుడికి పేరెట్టాం, ఆ జీవుడికో రూపం ఉంది, ఆ జీవుడికో కులం పెట్టాం, ఆ జీవుడికో పేరెట్టాం, ఆ జీవుడు పొడుగన్నాం, పొట్టి అన్నాం, అదన్నాం. ఈ దరిద్రాలన్నీ తీసేస్తే ఆ జీవుడే దేవుడు. దాన్నే ఏమన్నాడు శంకరాచార్య. మరి జీవుడు దేవుడైతే జీవుడు ఆ విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నా అంటే శంకరాచార్య స్వామి చక్కని ఉదాహరణ చెప్పారు, తేలిగ్గా అర్థమైపోతుంది. చదివేది అజ్ఞాన నిర్మాల్యం. మీరు శివాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. పొద్దున్న 9 వెళ్ళారనుకోండి, అప్పటికే అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, నిర్మాల్యం అంటారు, ఆకులు అవన్నీ పెడతారు కదా. కానీ ఆ నిర్మాల్యం అక్కడ ఉన్నంతకాలం మీకు శివలింగం స్పష్టంగా కనపడదు. పైన ఆకులు పువ్వులు ఉంటే ఎలా కనపడుతుందండి? అదే ఇంకా కొంచెం ముందే అభిషేకం కూడా కాకముందే మీరు వెళ్ళారనుకోండి, అభిషేకం ఇంకా పువ్వులు అవి పెట్టకముందు స్పష్టంగా నీళ్ళు